మనం ఇప్పుడు రీసెంట్‌గా ఆహ్, ఎక్కువగా వింటూ ఉన్నాం. ఏంటి ఈ రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ అంటే? సో, ఈ రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ అంటే రోబో సహాయంతో మనం నీ రీప్లేస్‌మెంట్ సర్జరీని పర్ఫార్మ్ చేయడం అన్నమాట. ఈ రోబో కంప్లీట్‌గా ఆపరేషన్ చేయదు. రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ చేయడానికి సర్జన్‌గా నేను ఎప్పుడైతే రోబోకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తానో, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే సర్జరీ చేస్తున్నామో వాళ్ళ బోనీ అనాటమీ ఎలా ఉంది, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి రోబోకి మనం ఫీడ్ చేస్తామన్నమాట. దాని నుండి రోబో మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది. యూజువల్‌గా మనం నీ రీప్లేస్‌మెంట్‌లో ఏం చేస్తాము అంటే, ఎక్కువ మందిలో చూసేది లోపల వైపు గ్యాప్ తగ్గడము మోకాల్లో, బయట వైపు గ్యాప్ ఇలా పెరగడం అన్నమాట. లోపల వైపు గ్యాప్ తగ్గినప్పుడు ఏమవుతుంది, లోపల వైపు ఉన్న కండరాలన్నీ కృషించుకుపోతాయి, షార్టెన్ అవుతాయి. బయట వైపు ఉన్న కండరాలు సాగుతాయి. ఆపరేషన్ తర్వాత నేను నార్మల్ నీ రీప్లేస్‌మెంట్ చేయడానికి ఏం చేస్తాము అంటే, చేసినప్పుడు రెండు వైపులా సమానంగా గ్యాప్ ఉండాలి. బయట వైపు, లోపల వైపు లిగమెంట్స్‌లో రెండు వైపు సమానమైన గ్యాప్‌ని తీసుకురావాలి. కాలు చాపినప్పుడు, కాలు ముడిచినప్పుడు ఆ గ్యాప్‌ని ఎప్పుడైతే ఈక్వల్‌గా మెయింటైన్ చేస్తామో రెండు వైపులా, ఆ నీ రీప్లేస్‌మెంట్ అనేది సక్సెస్‌ఫుల్ నీ రీప్లేస్‌మెంట్ అన్నమాట. సో, ఈ కన్వెన్షనల్ నార్మల్ నీ రీప్లేస్‌మెంట్‌లో మేము ఏం చేస్తాము, ఈ లోపల గ్యాప్ ఎక్కువగా తగ్గినప్పుడు లోపల సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఎక్కువగా చేసి, బోన్ కట్స్ చేసి ఆ గ్యాప్ బ్యాలెన్స్ అనేది మనం తీసుకొస్తాం. అదే రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్‌కి వచ్చినప్పుడు లోపల ఎంతవరకి గ్యాప్ తగ్గింది, బయట వైపు ఎంతవరకు పెరిగిందనేది మనకు ఒక స్క్రీన్ పైన మనకు రోబో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎప్పుడైతే నేను కాలు ట్రాకర్స్ అవన్నీ అరేంజ్ చేసి రోబోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, కాలు ఫోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లోపల ఎంతవరకు గ్యాప్ తగ్గింది, బయట వైపు ఎంత పెరిగిందనేది మనకి స్క్రీన్ పైన తెలుస్తుంది. ఆ స్క్రీన్ పైన పారామీటర్స్‌ని అడ్జస్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎంతవరకి కట్ చేయాలి. సో, సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఎక్కువగా చేయకుండా, ఎందుకు సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఎక్కువగా చేయొద్దు అంటున్నానంటే, చేయకుండా ఉన్నప్పుడు రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ లిగమెంట్ బ్యాలెన్స్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటాయన్నమాట. సో, ఇలాగ మనం స్క్రీన్ పైన పారామీటర్స్‌ని అడ్జస్ట్ చేసినప్పుడు రోబో మనకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, ఎప్పుడైతే మనం డిసైడ్ అయితామో లోపల, బయట వైపు గ్యాప్స్ ఈక్వల్‌గా ఉన్నాయని, మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ పొజిషన్‌లో ఎగ్జాక్ట్ మిల్లీమీటర్ కూడా డిఫరెన్సెస్ లేకుండా లెగ్ బోన్ కట్స్, మనకి థై బోన్ కట్స్‌ని ప్రాపర్‌గా